మార్నింగ్ తెచ్చినాక మన ముఖం మనమే అర్థంలో తీసుకుంటే డెఫినెట్లీ వి విల్ ఫీల్. అంతా మర్చిపోయాడు, బ్రేకప్లు ఫైట్స్ అవన్నీ మర్చిపోయాడు. ఇప్పుడు ఏంటో ఒక చెప్పు షార్ట్ కట్ సేయింగ్ ఉండే ఒక ముందు లైక్ తాగుబోతులు ఏదో మంచి ఫ్రెండ్స్ అవుతారు అని మొదట అనుకున్నామని నాకు కార్లే మామూలుగా నార్మల్ ఉండే వర్కప్ చేసి వెళ్దాంలే అనుకున్నాం. ఎప్పుడైతే ఎవరైనా జిమ్ చేయాలనుకుంటే, ఫిట్నెస్ కోసం ఫాలో అవ్వాలనుకుంటే, ఎవరైతే వాళ్ళ గోల్స్ ని అచీవ్ చేశారో, బాడీ బిల్డర్స్ కానీ ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ, వాళ్ళ లైఫ్ జర్నీని, వాళ్ళ ఎక్స్పీరియన్స్ ని అడుగుతారు. సో ఎందుకంటే అది కరెక్టే, అది తప్పేం కాదు. ఎందుకంటే వాళ్ళు అచీవ్ చేశారు, అంత గోల్ ని అచీవ్ చేయడం అంటే దట్స్ అ బిగ్ థింగ్. కానీ నార్మల్ గా ప్రతి జిమ్ లో ఎవరో ఒకరు కొత్తగా వాళ్ళ జర్నీ స్టార్ట్ చేసే వాళ్ళు ఉంటారు. వాళ్ళ జర్నీ ఆల్రెడీ కంప్లీట్ చేసి వాళ్ళ డ్రీమ్ ఫిజిక్ ని అచీవ్ చేసిన వాళ్ళు కూడా ఉంటారు. సో ఈ రోజు మనం మన జిమ్ లో కూడా ఉండే వాళ్ళని కవర్ చేస్తాం. సో బేసికలీ ఇవన్నీ ఏం కొత్తగా ఉండవు స్టోరీస్. ప్రతి ఒక్కరికి ఒక ఫ్యామిలీ ఉంటుంది, వాళ్ళ ఫ్యామిలీ స్ట్రగల్స్, పర్సనల్ లైఫ్ లో ఉంటుంది, జాబ్ స్ట్రెస్ ఉంటుంది. కానీ ఇవన్నీ మధ్యలో కూడా వాళ్ళు వాళ్ళ ఫిట్నెస్ ని ఫోకస్ చేస్తున్నారు, వాళ్ళ హెల్త్ కోసం ఫోకస్ చేస్తున్నారు. అంటే అది మిమ్మల్ని మీరు కూడా రిలేట్ చేసుకోవచ్చు. ఎవరైతే ఇప్పుడు స్టార్ట్ చేయబోతున్నారో, లైక్ ఎవరైతే వాళ్ళ జర్నీలో ఉన్నారో, ఫిట్నెస్ జర్నీలో, వాళ్ళందరూ మీ స్టోరీస్ ని వీళ్ళతో రిలేట్ చేసుకోగలుగుతారు. మనం ఫస్ట్ మన ఈ బ్రదర్స్ బాగా కష్టపడతారు, ఇద్దరు సంవత్సరాల నుంచి ఉన్నారు మన జిమ్ లో. వాళ్ళకి ఏంటో రీజన్ అడుగుదాం. ఓకే శ్రీధర్, ఇప్పుడు నార్మల్ ఇప్పుడు 6 ప్యాక్స్ అనేది నీకు వచ్చేసాయి, నీ గోల్ అనేది నువ్వు అచీవ్ చేసావు కదా. అసలు ఎట్లుంది నీ జర్నీ? అసలు ఎట్లా చేసినావు నువ్వు? అసలు ఏం అనుకుని చేసినావు? మొదట్లో నేను అనుకునేవాడిని సార్ 6 ప్యాక్ అనేది మనం చేయగలుగుతాం అనుకున్నా. ఎప్పుడైతే మోటివేషన్ కోచ్ అనే మనకి మెయిన్ గా మెంటల్ గా మోటివేషన్ ఎప్పుడైతే ఇస్తాడు, మొదట అనుకున్నామని నాకు కార్లే మామూలుగా నార్మల్ ఉండే వర్కప్ చేసి వెళ్దామని అనుకున్నాం. ఎప్పుడైతే మై కోచ్ నాన్న ఎప్పుడైతే నీతో సాధ్యం అవుతుంది అనుకున్నప్పుడు ఆయన ట్రైనింగ్ లోనే నేను 6 ప్యాక్. సో ఇప్పుడైతే చాలా హ్యాపీగా ఉన్నాను. ఇప్పుడైతే నేను 6 ప్యాక్ అయినప్పుడు ఇంత డిసప్పాయింట్ అయ్యాను. అవును, బాగా 6 ప్యాక్ వచ్చిన తర్వాత ఎస్ హ్యాపీగా. ప్రేమ్ ఈయన 6 months అయింది జాయిన్ అయ్యి మన దగ్గర. ఆల్రెడీ వర్కౌట్ అయిపోయినట్టు పచ్చి అయిపోయింది. సో ఇప్పుడు ఎట్లా జరుగుతుంది వర్కౌట్? ఏమనుకుంటున్నావు? బాడీ బిల్డ్ చేయాలనుకుంటున్నా? ఫ్యాట్ లాస్ చేసి కటింగ్ చేద్దాం. ఓకే, మనోడు కటింగ్ చేద్దాం అనుకుంటున్నాడు. నువ్వు ఏం చెప్పగలవు? ఇప్పుడు నువ్వు ప్రాసెస్ లో ఉన్నావు కదా, చేసే వాళ్ళకి లేకపోతే స్టార్ట్ చేయాలనుకుంటున్నావు, వాళ్ళ కోసం నువ్వేం చెప్తావు? అంటే మనం డైలీ ఫుడ్ ఎట్లా కన్జ్యూమ్ చేస్తామో అట్లా డైలో జిమ్ అనేది మన వాటిలో పార్ట్ అయిపోతుంది. లైఫ్ స్టైల్ లో పార్ట్ అవ్వాలి. ప్లస్ ఇట్లాంటి కోచెస్ ఉంటే చాలా హెల్ప్ అవుతుంది. అంటే ఏదో వీడియో గురించి చెప్పండి. నేను వేరే జిమ్ లో చూసిన సిటీలో చెప్పాలంటే డబ్బులు అడుగుతారు సపరేట్ గా. వీళ్ళు జిమ్ ఫీజ్ లో ఇంక్లూడ్ తో అన్ని చెప్తారు అనమాట. ఏది ఎక్స్టెండ్ అవ్వకుండా ఎన్నిసార్లు నీట్ గా ఫస్ట్ నుండి మళ్ళీ మనం డైలీ అడిగినా డైలీ చెప్తారు. అది నాకు బాగా నచ్చింది అన్న వాళ్ళని అందరూ. థ్యాంక్ యూ. సో ఇలా మన ప్రేమ్ మన రివ్యూ కూడా ఇచ్చేసిండు మన జిమ్ కి. ఆయన కోసం అడిగితే మన జిమ్ రివ్యూ ఇచ్చిండు, నో ప్రాబ్లం. అప్పటి నుంచి వెయిట్ చేస్తుంది నా దగ్గరికి ఎప్పుడు వస్తారా అని. చెప్పండి, ఎన్ని కేజీస్ లాస్ అయింది మన జిమ్ లో? ఫస్ట్ హాయ్ ఏముండదు. హాయ్ అభ్యశ్రీ. హలో. సో అభ్యశ్రీ, నువ్వు జర్నీ ఎలా స్టార్ట్ అయింది? జిమ్ ఇక్కడనే చేసినావా, ఇంత ముందు చేసినావా? నేను లాస్ట్ జనవరిలో స్టార్ట్ చేశాను. ఆల్మోస్ట్ 8 months జర్నీ. 8 months. నేను ఆల్మోస్ట్ 14 kgs తగ్గాను. 14 kgs. ఓకే. 6 months only. Last 2 months Super. I'm not become ఈ పాయింట్ ఆఫ్ వ్యూ నీ జర్నీలో నువ్వు ఏం ఎక్కువ ఇది చేస్తే వచ్చేసి నాకు అన్నట్టు డెడికేషన్, హార్డ్ వర్క్, డయట్, ఒక వర్డ్ నథింగ్ లైక్ దట్. బట్ ఏంటి అంటే ఒకసారి మార్నింగ్ తెచ్చినాక మన ముఖం మనమే అర్థంలో తీసుకుంటే డెఫినెట్లీ వి విల్ ఫీల్ లైక్ దట్. Definitely that motivates us very well. We're pushing to reduce our to gain muscles, everything it is coming out. వ్యక్తి కూడా పాత మనిషి బాగా. ఆయన ఎక్స్పీరియన్స్ ఏంటి? అసలు జిమ్ ఎందుకు జాయిన్ అయ్యిందో మనం అడుగుతాం. చెప్పు. సో నేను కూడా ఏంటంటే ఏదో టైం పాస్ కోసం చేస్తా ఉంటుండే, బట్ అంత సీరియస్ గా లేకుండా ఫస్ట్. సో ఇక్కడికి వచ్చాక ఒక మ్యాచ్ ఫామ్ అయింది.
ఆ బ్యాచ్ వల్ల ఏమవుతుందంటే లైక్ కాంపిటీషన్ లాగా అనుకోవడం, మోటివేషన్ లాగా. అంటే ఒక హెల్దీ ఎన్వైరన్మెంట్ సో ఒక సేయింగ్ ఉండే ఒకప్పుడు లైక్ తాగుబోతులు ఏదో ఒక మంచి ఫ్రెండ్స్ అవుతారు అని చెప్పి, అట్లా కాకుండా బ్రేక్ చేయడానికి జిమ్ కి వెళ్ళే వాళ్ళు, హెల్తీగా ఉండే వాళ్ళు కూడా మంచి ఫ్రెండ్స్ అవుతారు అనే ఒక కాన్సెప్ట్ తో అందరం కలిసి వర్కౌట్ చేసుకొని క్రికెట్ కూడా ఆడతాం బయట. సో ఫిట్నెస్ కోసం బయట క్రికెట్ ఆడతాం. జిమ్ ఈస్ లైక్ థెరపీ. ఏంటంటే ఫ్రస్ట్రేషన్ అవ్వచ్చు, డిప్రెషన్ అవ్వచ్చు, ఏదైనా సరే యూ కెన్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్ వెన్ యూ కమ్ టు జిమ్. సో అట్లా పర్ఫెక్ట్ చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్. చంద్రకాంత్ ఉన్నాడు. ఇప్పుడు నార్మల్ గా మనం ఈ సినిమా అంటే బాగా ఇష్టం అన్నమాట. ఏ సినిమా రివ్యూ అని ఈజీగా చెప్పేస్తాడు. చంద్రకాంత్ మీ మోటివేషన్ ఏంటి? మన కొత్త జర్నీ స్టార్ట్ అయింది, మనమే మోటివేషన్ ఇవ్వాలి తనకి. అసలు తనకి ఏమనుకుని జిమ్ స్టార్ట్ చేసి కదా, నువ్వు ఫిట్నెస్ చేద్దాం అనుకుంటున్నాను నీ బాడీని, ఏం మోటివేషన్ తీసుకొని స్టార్ట్ చేసి? ఎవ్రీ ఇయర్ ఏంటంటే నార్మల్ గా రొటీన్ గా చేయాలి. సో ఈ ఇయర్ నేను ఏమనుకున్నానంటే స్టార్టింగ్ చేయాలి, లైక్ ఏదో ఒకటి నేను కొత్తగా న్యూ స్టార్ట్ చేయాలి, న్యూ రెజల్యూషన్ అనేది పెట్టుకుందాం అనుకున్నాను. ఎండ్ ఆఫ్ ద ఇయర్ నేను ఏదో ఒకటి చేశాను అని నాకు సాటిస్ఫాక్షన్ ప్లస్ లైక్ అదే నమ్మకం కూడా క్రియేట్ అవుతుంది. సో అలానే నేను ఇయర్ రెజల్యూషన్ గా జిమ్ స్టార్ట్ చేశాను. జిమ్ అనేది ప్రయారిటీగా, ఎందుకంటే జిమ్ వల్ల ఓన్లీ హెల్త్ అండ్ ఫిట్నెస్ ఒకటే కాకుండా మనకి డిసిప్లైన్ ఒకటి బిల్డ్ అవుతుంది. అండ్ మోర్ ఓవర్ గా మనము సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ వస్తుంది, సెల్ఫ్ డెవలప్మెంట్ చేసుకుంటాము, పీస్ ఆఫ్ మైండ్. సో మచ్ చంద్రిక. సో అయితే ఇప్పుడు మనం శంకర్ దగ్గర వచ్చేసాం. శంకర్ ఒక్క సెకండ్ మా గ్యాప్. నార్మల్ గా రోజు బాగా జిమ్ చేస్తాడు. అసలు జిమ్ ఎందుకు జాయిన్ చేసిండు? రీజన్ ఉంది ఇంకేమన్నా, లైక్ బ్రేకప్ అవ్వడం లేదా ఏమన్నా స్ట్రెస్ అవ్వడం అలాంటివి ఏమైనా ఉంటే చెప్పట్లేదు మనోళ్ళే అందరు. ఇక్కడ ఉంటాయి కనుక ఫుల్ టైం మీకు సెట్ అవుతుంది కదా. ఓకే 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 శంకర్, థ్యాంక్ యూ సో మచ్. అంత ఫిక్స్ అయిపోయినావా? ఫిక్స్ అంటే ఆయన మర్చిపోయాడు అంతా, ఆయన గతం అంతా మర్చిపోయాడు, బ్రేకప్లు ఫైట్స్ అవన్నీ మర్చిపోయాడు. ఇప్పుడు ఏంటో అదర ఒక చెప్పు షార్ట్ కట్ లా ఎట్లా జిమ్ స్టార్ట్ అయింది ఇది? A few moments later. జాయిన్ అయిన తర్వాత ఫస్ట్ తర్వాత మీరు చెప్పడం చాలా బాగా చెప్తున్నారు కాబట్టి నాకు అది 1 month అవగానే నాకు బాడీలో చేసి నాకు అర్థమైపోతుంది, అర్థమైంది ఎక్కడెక్కడ పడుతుంది ఎక్కడెక్కడ పడుతుంది నాకు అర్థమైపోతుంది. 1 month ముందు చూసుకున్నప్పుడు ఆత్మ చూసినప్పుడు కొంచెం చిరాకు అనిపించింది, తర్వాత చూసుకున్న తర్వాత నాకు ఆల్రెడీ అనిపించింది. సో 1 month చేసి మనం ఇలా కంటిన్యూగా చేసుకుంటా ఉంటే మనకి మన బాడీ మీద కూడా మనకి కొంచెం శ్రద్ధ వస్తుంది అనిపిస్తుంది, మనకి చేస్తే కొంచెం అనిపిస్తుంది కదా. చూసారు కదా. అయితే నేను వీళ్ళందరితో మాట్లాడినప్పుడు నాకు వీళ్ళ దాంట్లో ఏదో తెలియని చెయ్యాలని పట్టుదల అని తెలిసింది. వాళ్ళు జర్నీ అచీవ్ చేయాలనుకుంటున్నారు, చేసిన వాళ్ళు ఉన్నారు. అందరిలో ఒక కామన్ థింగ్ ఏదంటే వాళ్ళ కోసం మేము చేయగలుగుతాం అనే ఒక ఫస్ట్ స్టెప్, మా లైఫ్ ని మేము మంచి చేసుకోవచ్చు అని వాళ్ళు తీసుకునే ఫస్ట్ స్టెప్ అనేది వాళ్ళకి ఒక ఇన్స్పిరేషన్ అన్నమాట. సో ఇది చూస్తే నాకు ఏమర్థమైందంటే, మనకు మోటివేషన్ కావాలని, ఇన్స్పిరేషన్ కావాలని ఏవో బుక్స్ చదవడం కానీ, ఏదైనా మూవీస్ చూడడం కానీ, పెద్ద పెద్ద వాళ్ళని వాళ్ళ లైఫ్ స్టైల్ ఫాలో అవ్వాలి, వాళ్ళ ఆటోబయోగ్రఫీ చదవాలి, అది ఓకే, అదేం తప్పు కాదు, ఓకే. కానీ అవి అంత అన్ప్రాక్టికల్. ప్రాక్టికల్ నార్మల్ మీరు చూసారనుకో, మీకు మోటివేషన్ అనేది మీ చుట్టుపక్కలనే ఉంది. అంటే మీరు తిరుగుతున్న వ్యక్తులలో, మీ ఇంట్లో ఉన్న వాళ్ళలో కూడా మీరు ఇన్స్పిరేషన్ తీసుకోండి. జస్ట్ మీ పాయింట్ ఆఫ్ వ్యూ చేంజ్ చేసి చూడండి కొద్దిగా. నార్మల్ గా ఇంట్లో మీ నాన్న ఉన్నారు, ఆయన పొద్దున్న నుంచి రాత్రి దాకా కష్టపడుతూ మన కోసం మంచిగా మనల్ని మంచిగా చూసుకోవాలని, మనకు మంచి ఫుడ్ పెట్టాలని రోజంతా కష్టపడతారు. అయినా మనకి ఇన్స్పిరేషన్ అవ్వచ్చు. ఇంట్లో అమ్మ రోజంతా ఇంట్లో పనులు చేస్తూ ప్రతిరోజు మనకు వండుతూ మంచి ఫుడ్ పెడుతూ, కానీ ఏ రోజు కూడా నాకు ఇక్కడ చెయ్యను అనుకుంటే ఏ పరిస్థితి, అట్లా అనుకోకుండా చేయడమే మనం దాని నుంచి నేర్చుకునే ఒక కన్సిస్టెన్సీ. మనం యాజ్ అ పర్సన్ లాగా చూడాలి. మన అమ్మ నాన్న వాళ్ళు అట్లా కాదు, ఒక పర్సన్ ఈ పర్సన్ వాళ్ళ వర్క్ ని చేయడానికి ఎంత ఫోకస్ గా ఉన్నారు, ఆ కన్సిస్టెన్సీ కానీ ఆ మోటివేషన్ కానీ మనం అట్లా తీసుకోవచ్చు. మీ ఫ్రెండ్స్ సర్కిల్ లో కూడా చూడండి, ఎవరైనా చదువుకోనికి, మేము ఎట్లా మంచి పాస్ అవ్వాలని చదువుకోనికి పొద్దున సాయంత్రం చదువుతున్నారు, తను మీకు ఇన్స్పిరేషన్ అవ్వచ్చు. ఎవరైనా జాబ్ సర్చింగ్ లో ఉన్నారు, వాళ్ళకి ఎట్లయినా జాబ్ రావాలని రోజుకి ఒక 10 ఆఫీసులు తిరుగుతున్నారు,
ఆయన పట్టుదలకు మీరు ఇన్స్పిరేషన్ తీసుకోవచ్చు. ఇలా మీ చుట్టుపక్కల ప్రతి ఒక్కరు మీకు ఇన్స్పిరేషన్. రోడ్లో పోయే వాళ్ళు కూడా, అరటిపండు అమ్మే వాళ్ళు కూడా మీకు ఇన్స్పిరేషన్. ఎందుకంటే ఒక్కొక్కసారి ఇవ్వరేం కొనకపోవచ్చు కూరగాయల షాపులు కూడా, కానీ తను ఇంకా నాకు ఇవ్వదు అని ఆయన ఉద్దేశం పోడు, అలానే ఉంటారు. అవన్నీ అమ్మేదాకా మన వెజిటేబుల్ షాప్ లో కానీ ఎవరైనా ఆ పేషెన్స్ మీరు నేర్చుకోవచ్చు వాళ్ళ దగ్గరికి. అంత ఓపికతో మీరు నేర్చుకోవచ్చు. ఒకటే అని కాదు, ఇవన్నీ మీకు జనరల్ గా చుట్టుపక్కల దొరుకుతుంటది. మనకు నేచర్ అలా పంపిస్తుంటది, మనం గమనించి చూడాలి. జస్ట్ మన మైండ్ ఒక డిఫరెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ లో థింక్ చేసి వీళ్ళు చేస్తున్నారు కదా మనం ఎందుకు చేయొద్దు, ఆయన అంత పేషెన్స్ ఉన్నాడు కదా నాకు ఎందుకు లేవు అని అలా మనం థింక్ చేసి మనం ప్రోగ్రెస్ చేయవచ్చు. సో బేసికలీ ఇది అన్నమాట మన టాపిక్. అసలు రీజన్ ఈ వీడియో ఏంటంటే మెయిన్లీ జస్ట్ రిలాక్స్, మోటివేషన్ కోసం మీ చుట్టుపక్కల చూసుకోండి, అంతే, ఇంకేం లేదు. సో ఇది మన ఈరోజు వీడియో. సో మనం చాలా రోజుల తర్వాత ఈ వీడియో తీస్తున్నాం, కొద్ది గ్యాప్ వచ్చింది, బట్ ఈసారి నుంచి మనం కొద్దిగా డిఫరెంట్ వే లో మనం వీడియోస్ ఉంటాయి. సో అది మీరు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ అథర్వ. థ్యాంక్ యూ. నమస్తే.